శ్రీ కాళీ కాలభైరవుల పాద పద్మములకు నమస్కరించి మరియు మన గురువు గారైన శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాద పద్మములకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. వైకుంఠ ద్వార దర్శనం, ఉత్తర ద్వార దర్శనం టికెట్ బుక్ అవడంతో తిరుపతి వెళ్ళడం జరిగింది. అయితే ఎన్నో రోజులుగా నాకు ఒక కోరిక ఉంది, శ్రీ శక్తి పీఠాన్ని దర్శించాలి, మరకత మహాశక్తి కాళీ అమ్మవారిని దర్శించాలి అని బలమైన కోరిక నాకుంది. అయితే యాదృచ్ఛికంగా ఆ టికెట్ రావటంతో అంటే ఆన్లైన్లో టికెట్ ని బుక్ చేసుకోవడం జరిగింది. ఆ యొక్క ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుపతి వెళ్ళడం జరిగింది. అయితే నాకు సాయంత్రం పూట దర్శనం, ఉదయాన్నే నేను ముందే ఒక ప్లాన్ చేసుకుని వెళ్ళాను. తప్పనిసరిగా రాయల చెరువు వెళ్ళాలి, ఆ అమ్మ చల్లని తల్లి మరకత మహాశక్తి కాళీని మరియు చల్లని తండ్రి కాలభైరవుణ్ణి, కాళీ కాలభైరవుల్ని ఇద్దరిని దర్శించాలి శ్రీశక్తి పీఠంలో అని ఒకే ఒక బలమైన కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. ఇక ఎలా వెళ్ళాలి అక్కడికి అంటే తిరుపతి వెళ్ళటం, రూమ్ తీసుకోవటం దిగువ తిరుపతిలో. అక్కడి నుంచి ఉదయాన్నే స్నానం చేసుకొని నేను ఒక్కనే వెళ్ళాను. ఒక బస్సుకి వెళ్ళటం జరిగింది. ఇక శ్రీశక్తి పీఠం అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, బస్సులు ఆటోల్ని నమ్ముకోవద్దు. ఎందుకంటే అక్కడ ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ జరుగుతూ ఉంది కాబట్టి ఫ్రీక్వెంట్ గా బస్సులు ఉండవు మరియు ఆటోలు కూడా అంత ఫ్రీక్వెంట్ గా దొరకవు. అందువల్ల మీరేం చేస్తారంటే ఒక వెహికల్ ని మాట్లాడుకొని తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది రాయల చెరువు. అంటే రాయల చెరువు అంటే ఏం లేదు, అది ఒక పెద్ద చెరువు. ఆ చెరువు పక్కనే అమ్మ శ్రీశక్తి పీఠ ఉంది. మరి ఇంకా చుట్టూరా కొండలు, అక్కడ డెవలప్మెంట్ ఇప్పుడిప్పుడే జరుగుతుంది. మరి స్వామివారు అక్కడ ఎందుకు నిర్ణయించారంటే దానికి బలమైన కారణం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క నిర్ణయాలు మామూలుగా ఉండవు. అది ఫ్యూచర్ లో ఆ శ్రీశక్తి పీఠం బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా మారుతుంది అంటంలో సందేహమే లేదు. మారుతుంది, పెద్ద బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రం అవుతుంది. ఇక ఈ ట్రాన్స్పోర్టేషన్ తక్కువగా ఉంది కాబట్టి మీరు తిరుపతిలోనే ఒక వెహికల్ మాట్లాడుకొని రాయల చెరువు వెళ్ళండి. అంటే రాయల చెరువు అంటే వెళ్లే దోవలోనే రైట్ సైడ్ లో వస్తుంది. మీకు ఇక్కడ మొత్తం ఆ వీడియోలు, అవి నేను తీసిన వీడియోలు మీకు చూపిస్తాను. ఆ విధంగా శ్రీశక్తి పీఠం అనే ఒక పెద్ద బోర్డు ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళాలి. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ అన్ని ఆరంభమైనవి. మెయిన్ గుడి, అమ్మవారి గుడి మరకత మహాశక్తి కాళీ పీఠం స్థాపన జరిగిందంటే ప్రతిష్ఠ జరిగింది. ఆ అమ్మ శ్రీ మరకత మహాశక్తి కాళీ ప్రతిష్ఠ జరిగింది మరియు తండ్రి కాలభైరవుడి ప్రతిష్ఠ కూడా జరిగింది. ఇక ఇప్పుడిప్పుడే బాగా కన్స్ట్రక్షన్స్ అన్ని పూర్తవుతున్నాయి, అంత డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇక ఎన్నాళ్ళ బట్టి నా కోరిక. ఇంకో విషయం ఏమిటంటే స్వామివారు అక్కడ చాతుర్మాస దీక్ష కూడా అక్కడే చేశారు. ఇది గొప్ప విషయం, ఎందుకంటే మామూలు పవర్ ఉండదు అక్కడ, అంత శక్తి ఉంటుంది. శ్రీ కాళీ కాలభైరవులు ఉన్న క్షేత్రం. మీరు తిరుపతి గాని వెళ్తే తప్పనిసరిగా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. మినిమం 20 కిలోమీటర్లు ఉంటుంది అని నా ఊహ. ఎందుకంటే బస్సుకి ఛార్జీ 20 రూపాయలు తీసుకున్నారు. సో 20 రూపాయలు అంటే మాక్సిమం నేను అనుకోవటం 20 కిలోమీటర్ల లోపే ఉంటుంది. ఇలా వెళ్తూ ఉన్నప్పుడు పక్కనే ఉంటుంది అనమాట, రైట్ సైడ్ లో బస్సు ఆపుతారు. గుడి దగ్గర శ్రీశక్తి పీఠం అంటే ఆపుతారు. కానీ ఒక్క విషయం, బస్సు ఆటోలు మాత్రం వద్దు. మీరు మాత్రం ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. చక్కగా ఎంతసేపు కావాలంటే అంతసేపు అక్కడ ఉండి అమ్మని అయ్యగారిని దర్శించి, కాళీ కాలభైరవులు తల్లిదండ్రుల్ని దర్శించి చక్కగా మంచిగా మీ గోత్రనామాలతో పూజ చేయించుకొని హాయిగా అక్కడ ఒక గంట సేపు గడిపి ఆ ఒక డివైన్ ఎనర్జీని తీసుకుంటూ చక్కగా ఒక గంట సేపు అక్కడ ఉండి మళ్ళీ రావచ్చు. అందువల్ల మీరు ఒక వెహికల్ మాట్లాడుకోండి. మేము ఎందుకంటే రిటర్న్ వెళ్ళటం బస్సుకి వెళ్ళి దిగినా కూడా రిటర్న్ వచ్చేటప్పటికి దాదాపు గంటన్నర వెయిట్ చేస్తే గానీ ఒక ఆటో రాలేదు. అందువల్ల ఎందుకంటే బస్సులు ఆపట్లేదు, బస్సులు అయితే చెయ్యెత్తు పనుకో ఏమైనా ఆపట్లేదు, వెళ్ళిపోతున్నాయి. అందువల్ల ఏంటంటే మీరు తప్పనిసరిగా ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళండి. వెళ్తే చక్కగా అమ్మని అయ్యగారిని దర్శనం చేసుకొని చక్కటి అనుభూతిని చెంది రావచ్చు. ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వీడియోలో ఉన్నట్లే మీరు బయట బోర్డు ఉంటుంది శ్రీశక్తి కాళీపీఠం అని. అక్కడికి వెళ్ళి ఆ చల్లని తండ్రి కాలభైరవుని, చల్లని తల్లి మరకత మహాశక్తి కాళిని దర్శించి వారి ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. ఇక రాను రాను ఆ క్షేత్రం ఎలా ఉంటుందంటే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రం అవుతుంది. అందువల్ల మీరు
తిరుపతి కానీ వెళ్తే ఎంత ఒక గంటలో వెళ్ళి రావచ్చు. వెహికల్ కానీ మాట్లాడుకుంటే ఇంకా సింపుల్గా వెళ్ళిపోయి రావచ్చు అనమాట. అందువల్ల దయచేసి అందరూ ఎవరైనా సరే, ఎందుకంటే మరకత మహాశక్తి కాళీ అమ్మవారి ప్రతిష్ట ఒక్క రాయలచెరువు తిరుపతిలోనే ఉంది. మీకు తెలుసు విజయవాడలో కూడా ఒక ప్రతిష్ఠ ఉంది, మరకత రాజరాజేశ్వరి అని, మరకత ఆంజనేయ స్వామి, మరకత సుబ్రహ్మణ్య స్వామి, ఇట్లా ఉన్నాయి. కానీ మరకత మహాశక్తి కాళీ అమ్మవారు ఉన్నది ఒక్క రాయలచెరువు దగ్గర ఉన్న శ్రీశక్తి పీఠంలోనే. అందువల్ల మీరు వెళ్ళి దర్శించి ఆ చల్లని తల్లి తండ్రుల ఆశీస్సులు పొందుతారని నేను కోరుకుంటున్నాను. మరొక మంచి విషయంతో మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.